హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు వీడియోలో కొన్ని బెస్ట్ థ్రిల్లర్ మూవీస్ని ఈ లిస్ట్లో అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ వీడియోను అస్సలు మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోని లైక్ చేసుకోండి. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి హెవెన్. ఈ మూవీలో సూరజ్ వెంజరమూడు అండ్ నిమిషా సజయన్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, పీటర్ ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ తన భార్య కొడుకుతో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. కానీ ఒకరోజు ఒక స్కూల్ గర్ల్ కిడ్నాప్ కేసుని చేజ్ చేస్తాడు. ఆ ఇన్సిడెంట్ తర్వాత ఒక ఇంట్లో ముగ్గురిని దారుణంగా చంపేస్తారు. పీటర్ ఆ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తుండగానే పీటర్ కొడుకు సెబిన్ డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. అది చూసి పీటర్ షాక్ అవుతాడు. అసలు ఆ నలుగురిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, పీటర్ వాళ్ళని ఏం చేశాడు అని మూవీ అంతా కూడా చాలా మిస్టరీగా ఉంటుంది. ఎస్పెషల్లీ ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంటుంది అండ్ ఎక్కడ కూడా బోర్ కొట్టకుండా ఉంటుంది. సూరజ్ వెంజరమూడు యాక్టింగ్ అయితే టాప్ లెవెల్లో ఉంటుంది అండ్ మ్యూజిక్ అండ్ బీజిఎం కూడా ఓకే అన్నట్టుగా ఉంటాయి. సో ఈ మూవీ తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. సో ఈ మూవీని చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. సో ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి చక్రవ్యూహం ది ట్రాప్. ఈ మూవీలో అజయ్, జ్ఞానేశ్వరి అండ్ వివేక్ త్రివేదులు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీలో ఎండ్ వరకు కిల్లర్ ఎవరో అస్సలు కనిపెట్టలేం. సో ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ప్లాట్ ఏంటంటే, సంజయ్ వైఫ్ సిరిని ఎవరో దారుణంగా గొంతు కోసి చంపేస్తారు. ఈ కేసుని టేకప్ చేసి ఎస్ఐ సత్య ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో సిరికి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ని ఇంట్రోగేట్ చేస్తే ఒక్క క్లూ కూడా దొరకదు. అసలు సిరిని ఎవరు చంపారు, ఎందుకు చంపారు, తనే సూసైడ్ చేసుకుందా అని మూవీ ఎండ్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. బట్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్కి మాత్రం ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఒక మిస్టరీ మర్డర్ని పోలీసులు చేజ్ చేసే విధానం ఎండ్ వరకు మనల్ని ఎక్కడ కదలకుండా చేస్తుంది. అండ్ మూవీ కూడా అంతే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. లో బడ్జెట్తో వచ్చిన ఈ మూవీ ఓటీటీలో చాలా పెద్ద హిట్గా నిలిచిందనే చెప్పాలి. ఈ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇలభీజా పుంచిరా. ఈ మూవీలో షౌబీన్ షాహీర్, అఖిలానాథ్, సుధీకొప్పాలు మెయిన్ లీడ్స్గా చేశారు. ఇలాంటి మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు ఇప్పటి వరకు చూసి ఉండరు. ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ మూవీ ప్లాట్ ఏంటంటే, ఇలభీజా పుంచిరా అనే హిల్ స్టేషన్ని ఎక్కి అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడానికి కొంతమంది టూరిస్టులు అక్కడికి వెళ్తుంటారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి ఎప్పుడు అక్కడ కొంతమంది పోలీసులు ఉంటూ ఉంటారు. కానీ ఒకరోజు ఒక లేడీ డెడ్ బాడీని ముక్కలు ముక్కలుగా కోసిన బాడీ పార్ట్స్ దొరుకుతాయి. దానితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ లేడీ ఎవరు, తనను ఇంత ఘోరంగా ఎవరు చంపారు అని సినిమా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం స్లోగా ఉన్న సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్ట్లకి మైండ్ బ్లాక్ అవుద్ది. స్లో నేరేషన్తో ఉన్న ఈ థ్రిల్లర్ మూవీని ఎక్కడ పాస్ చేయకుండా చూస్తాం, అంత ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఈ మూవీలో షౌబీన్ షాహీర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ వేరే లెవెల్ అని చెప్పాలి. డెఫినెట్లీ ఈ మూవీని మీరు చూస్తున్నంతసేపు వాట్ నెక్స్ట్ అనే క్వశ్చన్ని రైజ్ చేస్తూ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి నెట్రికన్. నయనతార, మణికందన్ అండ్ అజ్మల్లు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, దుర్గా అంటే నయనతార ఒక ఎక్స్ పోలీస్ ఆఫీసర్. తను బ్లైండ్ అయినా చాలా ఇంటెలిజెంట్. ఎలాంటి కేసు తన దగ్గరికి వచ్చినా చాలా ఈజీగా సాల్వ్ చేస్తుంది. అలాంటి ప్రాసెస్లో ఒక సీరియల్ గ్యాంగ్ రేపర్ కేసు తన దగ్గరికి వస్తుంది. కానీ ఈ కేసు దుర్గాకి ఛాలెంజింగ్గా మారుతుంది. ఆ క్రిమినల్ని దుర్గా పట్టుకుందా, పట్టుకుంటే ఏం చేసిందని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీలో హారర్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ చాలా ఎంగేజ్ చేస్తాయి. ఎస్పెషల్లీ నయనతార పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అండ్ ఈ మూవీలో మణికందన్ చేసిన పర్ఫార్మెన్స్ కూడా చాలా డీసెంట్గా ఉంటుంది. అండ్ సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా టూ గుడ్గా ఉంటాయి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రుస్తోం. అండ్ ఈ మూవీలో అక్షయ్ కుమార్, ఇలియానా అండ్ అర్జున్ బాజ్వాలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, రుస్తోం అంటే అక్షయ్ కుమార్ ఒక నేవీ కమాండర్. తనకు తన యూనిఫామ్ అన్నా దేశం అన్నా ప్రాణం. రుస్తుం తన దేశాన్ని ఎంత లవ్ చేస్తాడో తన వైఫ్ని కూడా అంతే లవ్ చేస్తాడు. కానీ తన వైఫ్ తన ఫ్రెండ్తో అఫైర్ పెట్టుకుంటుంది. ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు రుస్తుం వాళ్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాడు. అప్పుడు రుస్తుం వాళ్ళని ఏం చేశాడు, తను ఎంతగానే లవ్ చేసే తన వైఫ్ని ఏం చేశాడు అని మూవీ అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ అయినా ఈ మూవీలో స్క్రీన్ ప్లే అయితే చాలా ఇంప్రెసివ్గా ఉంటుంది. ఎస్పెషల్లీ అక్షయ్ కుమార్ పర్ఫార్మెన్స్ అయితే టూ గుడ్ అనే చెప్పాలి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో అవైలబుల్గా ఉంది, డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి.
ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి 100 అండ్ ఈ మూవీలో అథర్వ అండ్ హన్సికాలు మెయిన్ లీడ్స్గా చేశారు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే సత్య చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలి, క్రిమినల్స్ని పట్టుకోవాలని కలలు కంటూ పోలీస్ జాబ్ కోసం చాలా కష్టపడతాడు. కానీ సత్యకి కంట్రోల్ రూమ్లో కాల్ ఆపరేటర్గా జాబ్ వస్తుంది. అలాగే హీరోయిన్ కూడా ఒక కాల్ సెంటర్లో జాబ్ చేస్తూ ఉంటుంది. కానీ సత్య కాల్ సెంటర్కి కంట్రోల్ రూమ్కి పెద్ద డిఫరెన్స్ లేదని ఫీల్ అవుతూ ఉంటాడు. సరిగ్గా అదే ప్రాసెస్లో కిడ్నాప్ అయిన ఒక అమ్మాయి నుండి కాల్ వస్తుంది. సత్య ఆ కిడ్నాప్ కాల్ని ఎంత సీరియస్గా తీసుకున్నాడు అని చివరి వరకు చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటర్టైనింగ్గా ఉన్న సెకండ్ హాఫ్లో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అండ్ ట్విస్ట్లు ఒక రేంజ్లో ఉంటాయి. ఇప్పటి వరకు మీరు ఈ మూవీని చూడలేదంటే అస్సలు మిస్ చేయకండి. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ఆహా, G5 అండ్ ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి తుంబాడ్. అండ్ ఈ మూవీలో సుహుంసా మెయిన్ లీడ్గా చేశారు. అండ్ రహి అనిల్ బర్వే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ ఇన్ ఇండియన్ సినిమా అని చెప్పొచ్చు. ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు, చూసిన ప్రతిసారి కూడా సర్ప్రైజ్ చేస్తుంది. ఈ సినిమా గురించి చెప్పేటప్పుడు కంటే చూసేటప్పుడే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ ప్లాట్ ఏంటంటే ద వరల్డ్ హ్యాస్ ఎనఫ్ ఫర్ ఎవ్రీవన్స్ నీడ్ బట్ నాట్ ఫర్ ఎవ్రీవన్స్ గ్రీడ్. అంటే ఈ భూమి మీద మనిషి బ్రతకడానికి కావలసినంత సంపద ఉంది, కానీ మనిషి అత్యాశకు మించిన సంపద ఇక్కడ లేదు అని. సో ఈ మూవీలో వినాయకరావు అనే క్యారెక్టర్కి చిన్నప్పటి నుండి డబ్బు అంటే పిచ్చి, ఆశ అత్యాశ రెండూ ఎక్కువే. కానీ వినాయక్కి ఒక దగ్గర గుప్త నిధులు ఉన్నాయి, అవి దక్కించుకుంటే జీవితాంతం హ్యాపీగా బ్రతకొచ్చు అనుకుంటాడు. కానీ అక్కడ హస్తర్ ఉంటాడని తెలుసుకుంటాడు. హస్తర్ శాపం తగిలిన వాళ్ళందరూ చావు లేకుండా విముక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్లో వినాయక్ ఏం చేశాడు, తర్వాత ఏం జరిగింది అని సినిమా అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్లీ కంటెంట్ పరంగా కానీ మేకింగ్ పరంగా కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీలో సుహుంసా పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్గా ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ అంతా కూడా మ్యాక్సిమం వర్షంలోనే తీశారు, అంటే వర్షం పడేటప్పుడు మాత్రమే తీశారు. అండ్ ఈ మూవీకి సీక్వెల్గా తుంబాడ్ పార్ట్ 2 కూడా త్వరలోనే రాబోతుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. అండ్ ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి అండ్ శృతి శర్మలు మెయిన్ లీడ్స్గా చేశారు. తెలుగులో నా ఫేవరెట్ అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పొచ్చు. అండ్ ఈ మూవీ ప్లాట్ ఏంటంటే నెల్లూరులో FBI ఏజెంట్, తెలివైన డిటెక్టివ్ అని చెప్పుకునే ఆత్రేయ చిన్న చిన్న కేసులను సాల్వ్ చేస్తూ ఉంటాడు. ఒక పెద్ద కేసు వస్తే దానిని సాల్వ్ చేసి లైఫ్లో హ్యాపీగా సెటిల్ అవ్వచ్చు అనుకుంటాడు. సరిగ్గా అదే టైంలో రైల్వే ట్రాక్స్ దగ్గర ఒక అమ్మాయి శవం ఉందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ అనుకోకుండా ఆత్రేయ ఆ కేసులో ఇరుక్కుంటాడు. ఆ తర్వాత ఆత్రేయ ఆ కేసుని ఎలా సాల్వ్ చేశాడు అని బుర్ర పాడయ్యే ట్విస్టులతో సూపర్గా ఉంటుంది. ఈ మూవీలో నవీన్ పోలిశెట్టి యాక్టింగ్ అండ్ స్పాంటినిటీ చాలా సూపర్గా ఉంటుంది. యాజ్ ఎ డిటెక్టివ్గా ఆయన ఇంత జీవించాడని చెప్పాలి. ఈ మూవీకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ డైరెక్షన్ అంతా సూపర్గా ఉంటుంది. సో ఈ ఎక్స్ట్రాడినరీ డిటెక్టివ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అండ్ MX ప్లేయర్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి పార్కింగ్. ఈ మూవీలో హరీష్ కళ్యాణ్ అండ్ MS భాస్కర్ మెయిన్ లీడ్స్గా చేశారు. ఇదొక క్రేజీ మూవీ. ఒక చిన్న పాయింట్తో ఇంత రచ్చ చేయొచ్చా అని ఈ మూవీ చూస్తే అర్థమవుతుంది. మిడ్ ఏజ్లో ఉన్న ఈశ్వర్కి, ఓల్డ్ ఏజ్లో ఉన్న ఏకరాజుకి కార్ పార్కింగ్ వల్ల ఎలాంటి గొడవ జరిగింది, ఆ తర్వాత వాళ్ళు ఈగో క్లాసెస్తో ఎలా కొట్టుకున్నారు అని ఈ మూవీ అంతా కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో మూవీ అంతా ఒక ఫ్యామిలీ డ్రామాగా స్టార్ట్ అయినా తర్వాత ఇద్దరి మధ్య ఏగో క్లాషెస్తో ఎలా జరిగింది అని చాలా థ్రిల్లింగ్గా మారుతుంది. సో ఇలాంటి డిఫరెంట్ థ్రిల్లర్ మూవీని చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి మాస్ట్రో. ఈ మూవీలో నితిన్, తమన్నా అండ్ నభా నటేష్లు మెయిన్ లీడ్స్గా చేశారు. హిందీలో అంధాధునికి రీమేక్గా వచ్చిన ఈ మూవీలో ట్విస్ట్లు ఉంటే భయ్యా నెక్స్ట్ లెవెల్ అంతే. మూవీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. ఏంటంటే ఈ మూవీలో హీరో ఒక బ్లైండ్ మ్యాన్, అలాగే మ్యూజిషియన్ కూడా. కానీ ఒకరోజు తమన్నా హస్బెండ్ హీరోకి తన ఇంటికొచ్చి మ్యూజిక్ ప్లే చేయాలని అంటాడు. దానికి హీరో సరేనని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ హీరో వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి తమన్నా తన హస్బెండ్ని వేరే అఫైర్ కారణంగా చంపేస్తుంది. ఈ విషయం హీరోకి తెలిసిందా, హీరో నిజంగా గుడ్డివాడా లేక నటిస్తున్నాడా, ఇలా మూవీ అంతా కూడా ట్విస్టులు నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మూవీలో తమన్నా అండ్ నితిన్ల పర్ఫార్మెన్స్ అయితే పీక్ లెవెల్లో ఉంటుంది. అండ్ ప్రతి సీన్, ప్రతి సెగ్మెంట్ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. కామెడీ ఉంటుంది, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి, అండ్ క్రైమ్ అయితే నెక్స్ట్ లెవెల్లో చూపించారు. సో డైరెక్టర్ ఈ మూవీని చాలా బాగా హ్యాండిల్ చేశారు. అండ్ ఇలాంటి ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని మీరు చూడాలనుకుంటే జియో హాట్స్టార్లో అవైలబుల్గా ఉంది. డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గైస్ ఈ వీడియో వచ్చేసి. అండ్ ఈ వీడియోలో మీ ఫేవరెట్ మూవీ ఏంటి అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మన వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.